ఏపీలో లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పట్లో ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇప్పటికే 2 కేసులలో బెయిల్ రావడంతో త్వరలోనే బయటకు వస్తారని ధీమాలో ఉన్న అరుణకు నెల్లూరు జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో ఆమె నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిడిగుంట అరుణ నేర చరిత్ర మామూలుగా లేదు. భారీ సెటిల్మెంట్లు, గంతో బెదిరింపులు, తాను చెప్పినట్లు వినేలా అధికారులను చేయడం, ఇలా లిస్టు చాలా పెద్దగానే ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అరుణ నిర్మించుకున్న నేర సామ్రాజ్యపు తీగను నెల్లూరు పోలీసులు లాగారు. దీంతో ఆమె లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అరుణ అరెస్టుతో ఆమె బాధితులు బయటకొచ్చారు. అరుణ బెదిరించిన తీరు, చేసిన అరాచకాలను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవూరు, వేదాయపాలెం, నవాబుపేట, విజయవాడ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులు పీటీ వారెంట్పై అరుణను విచారించారు. 2 కేసుల్లో బెయిల్ కూడా వచ్చింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణ బయటకొస్తే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని భావించారు పోలీసులు. అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించాలంటూ కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎస్పీ అజిత ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే సంవత్సరం పాటు జైల్లోనే నిర్బంధిస్తారు. 2 ఏళ్ల వ్యవధిలో 5 కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. ఒకసారి పీడీ చట్టం ప్రయోగిస్తే నిందితులకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. జైల్లో ఉన్న అరుణతో ములాఖత్ అయ్యేందుకు ఎవరినీ అనుమతించరు. బెయిల్ కావాలంటే హైకోర్టు నుంచి తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ములాఖత్ కావాలంటే ప్రభుత్వ హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. ఏడాది తర్వాత సత్ప్రవర్తన బాగా ఉంటే పోలీస్ శాఖ నివేదిస్తే మరో సంవత్సరం పాటు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేడీ డాన్ అరుణ పరిస్థితి కూడా అదే. ఆమెను ఏడాది పాటు కడప సెంట్రల్ జైల్లో ఉంచనున్నారు.